నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఏంటమ్మాయి గారు నా మెళ్ళలో వేశారు? నీకేరా ఈ హారాలన్నీ నీవి. నువ్వే గెలిచావు. నీ పార్టీ ఫస్ట్ అన్నా, అందుకని ఇవన్నీ న్యాయంగా నీకే చేరాలి. ఓండి అబ్బాయి గారు. అమ్మాయి గారు ఇవాళ నాకేదో లాగుంది, చాలా ఇదిగా ఉంది. అమ్మాయి గారు మీరు చాలా మంచోరు అనడానికి ఇంగ్లీష్లో ఏమనాలో చెప్పండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అని మాటలు ఒక్క మాటలో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏ గౌరీ రా రా. మావా మళ్ళా ఏంటి యాసో? చూసుకో. సరి కోల్ రంగడల్లే ఉన్నాము. ఏది ఇది పుట్టుకురావటే నా చూడు. వాయబ్బా మాలా అవుదంట. శాశ్వతంగా ఇట్టాగే ఉంటుందా? ఇట్టాగే ఊరవుతావా? వాడకి తగిలిస్తే రేపటికి వాడిపోద్ది, ఎల్లుండికి రాలిపోద్ది. ఏ మిగులుద్ది? ఎల్లు ఎలా పోయినా హారంలో దారం మిగులుతుందిగా. అగ్గది దారం మిగులుద్దిగా. ఎక్కడెక్కడ పూలన్నీ ఒకటిగా చేర్చి హారం చేసేది దారమేగా. అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అయిందా వెళ్ళిపోయింది. అయింది కానీ ఇస్తావా? ఇవా ఏడాదికి ఇచ్చేది ఇరవా. ఇయ్యా ఇవ్వను. ఇయ్యా ఇవ్వనంట. అయితే ఈ పడవకెళ్ళిపా. ఎక్కడికి పోయేదే? నాకే కో అంటే కోటి పడవలు. నీ బోడి పడవ ఎవరికి కావాలి? పదరాపిగా గౌరీ. అవునా? పో పో. వచ్చి పిచ్చిది పాపం. పిచ్చిది కాదు అమ్మాయి గారు, వాటి పొగరబోతుకోండి. ఏం పిల్లడా? ఆ దొరగారిని చూసావా? ఏ దొరా? అదే మన జమీదారు గారే రెండో భార్య. ఆయనకి బాగున్నాడా? పెళ్ళాడతావా? అది కదా ఆయనకే రోగమా? అదేలే, అది రోగమే. ఏం రోగం? పేవా. అయ్యో పాప. ఇదిగో నువ్వంటే మామూలు పేమ అనుకున్నావంటే పడి చచ్చిపోతాడు. చచ్చిపోని. అదేంటి అలాగంటే అలాగా? ఇదిగో ఇంకెట్టనమంట? నువ్వు ఒక్కసారి అని చెప్తాను. అను. ఇదిగో అసలు నువ్వు అన్నావంటే ఆరు నీ సిమ్మడా దాంట్లో నువ్వు చేస్తుంటే ఉద్యోగం నీ సిగ్గు సిమ్మడా ఆడికంటే రోగం, నీకేం రోగం రా? ఇట్లాంటి మాటలు మోసుకొస్తా చచ్చిపోడని. ఎదవన్నారు ఎదవని. చూడు మావా, ఈడేంటో ఏదో కూతాన్ని కోస్తున్నాడు. నీ బతుకు సెడ సిగ్గు నరకెక్క ముదనష్టపడి పడవ. మరి పోతా నీరుగారా? ఇక సచ్చిన పని పో. రా. అయ్యో ఏంటయ్యా అట్ట కుంటున్నావేంటి? ఎవరే కుంటున్నది? ఏదో కాలు వెళ్తే పెద్ద ప్రాణాలు పోయినట్టు ఏదో పోవాలి నువ్వు. ఏంటయ్యా ఏంటి ఒంటి నిండా దెబ్బలేంటి? శిశిగారు డబ్బులు తెచ్చే ఎలా తెచ్చారనుకోవాలా, డబ్బులు తినొస్తే ఎలా తినొచ్చారనుకోవాలా, అన్ని వివరాలు కావాలి కింద వివరాలు. ఏదో భర్త వచ్చాడు, ఏ అగచాట్లు పడొచ్చాడు, ఆయన కట్టం సుఖం మంచి చెడ్డ అది ఇది సోతావని ఎంత మాత్రం లేదు. వెళ్ళి కొంచెం ఉడికి లట్టుకురా. అప్పుడు లట్టుకోవాలి. ఏం జరిగిందయ్యా? ఏదన్నా ఏదో పని చేసావా లేకపోతే ఎవరన్నా తన్నారా? నోరు మీవే, నన్ను తన్నే మగాడు ఇంకా పుట్టలేదే. ఆడ తల్లిందా? ఇదిగో నువ్వేదో పెళ్ళాను అని ఎప్పుడైనా చేసుకుంటే ఊరుకున్నాను గానీ మరొకళ్ళు అయితే ఊది పాడాను. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందంటే అడవలో జోరుగా పోతున్నాను, బోల్తా పడింది. ఒక పక్క తిమింగలాలు, మరో పక్క స్వరశాపలు, ఇంకో పక్క గండు మేళ్ళు, 4 వైపులా గబగబ వచ్చి చుట్టేసి. అమ్మ బాబోయ్, మరి ఎలా బతికి బయటపడ్డావయ్యా? బతికి బయటపడటంలో గొప్పతనం ఏముంది? వాటిని చీల్చి చండాడి మరీ బయటకు వచ్చాను. ఈ పక్క తిమింగలాలు, ఆ పక్క కొరమేళ్ళు, ఈ పక్క స్వరశాపలు, ఆ పక్క తెరచాపలు. తెరచాప ఏం చేసింది బావా? అది స్వరచాపనది తెరచాప గడెట్టి ఒక కప్పుడు పొడిచావు. అక్క ఆ కూర శక్తి తెలీదు, నీ కళ్ళారా చూసిండాల్సింది. నువ్వు చూసావంటే గౌరీ, నేను ఆడనే ఉన్నాగా. బావా ఇదేదో కంచితో కొట్టినట్టుగా ఉన్నాయే. అదే
అది తిమింగలం చాకుతో పట్టింది. ఓహో బావా, ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలా. తిమింగలం ఉందే, అది నాగుపాములాగే భలే కసి పడుతుంది, ఎప్పుడో పట్టేస్తది. ఈసారి దొరికావంటే ఇంకేంలే, నీ పని గహైందా. అలాగంటే గౌరీ, తిమింగలం అంత కసి పడుతుందా? అంత భయం లేదక్క. అసలు బావా అందరం వెళ్ళారేమంటే వెళ్తే ఏ గొడవ ఉండదు. అడ్డదోవని వెళ్తేనే ఈ సిక్కులన్నీ. అసలు ఎందుకు బావా నీకు ఈ అడ్డదోవలు? ఇక మానేస్తాను లేవే, ఏదో బుద్ధి గడ్డి తినాలాగా వెళ్ళాను. అక్క, నువ్వు వెళ్ళి ఉడికి నీళ్ళు పట్టరా, కాపడం పెడదాం. అలాగే తల్లి, నీకో దండం పెడతాను కానీ ఇంకోరుకో, రాత్రి కూడు ఉండదు. పట్టరా. బావా యారా నొప్పి? ఇదిగో ఇక్కడ ఇట్టు. చురుక్కుమంటుందా? కాస్త సురం తగలా బావా, నొప్పి తగ్గదు. పట్టరా. ఎడబోతాడా ఏటది ఊరికే గుంజుకుంటున్నా, పన్నీకి వచ్చినప్పుడు ఎరగా నేను అట్టుకుంటాను. చర్మం తోడుకొడిపోద్దా? గోపి, రాత్రి గౌరమ్మ సంబరాలు కదా, నువ్వు కూడా ఆడుతున్నావా? మీరు వస్తున్నారా? ఏరా, నీ రాకపోతే నువ్వు ఆడవా? అమ్మాయి గారు, అరే ఏంటమ్మాయి గారు? పువ్వు పడిపోయిందిరా. ఎక్కడ పడిపోయింది? అదిగో అదిగో, ఉండండి అమ్మాయి గారు, నేను పడుకొస్తాను. గోపి, గోపి, వద్దులేరా గోపి, గోపి. ఎంత పని చేసావురా? ఇంకాస్తుంటే ఏం భయం లేదు అమ్మాయి గారు, గోదావరి మా తల్లి నన్ను చేతుల మీద మోసుకొచ్చి కాపాడుతుంది. ఉండండి. అదేమిట్రా, పువ్వు పాదాల మీద పెడతారా ఎవరైనా? మరి దేవతలకు అంతే కదా అమ్మాయి గారు. గోపి, ఎందుకురా నేనంటే నీకంతేది? మావా, మావోయ్, కదలకో. సర్లే. అది కాదు మావా, నేను మాట చెప్తా ఇంట. చెప్పేది ఏదో కదలకుండా చెప్పు. ఎట్టాగా నా కాళ్ళు అట్టుకున్నా గందా, పెళ్ళాడమని బతిమాలి చూద్దాం. ఇదిగో పసిపాలడ్డం కాదు, కదిలావంటే మక్కలు ఎరగదంతా. కదిలితే తంతాను చెప్పలా? తన్నేవాడివైతే ఎప్పుడో తన్నేవాడివిగా, ఎన్నిసార్లు చెప్తావేంటి? ఏంటా నవ్వు? కథలో చెప్తే ఎందుకు వస్తుంది నవ్వు? అది కాదు మామ, ఆయన గారు ఉండారే, రాజుగారి బావమరిది, ఆ చెట్టు చాటు నుంచే నిక్కి నిక్కి చూస్తుంటాడు. చూసి ఈడ్చుకొట్టా. నా సామిరంగా దెబ్బక అయ్యగారు టోపీ వెళ్ళి ఆవిడ దూరాన పడింది. చేసేది లేక రొసరొసలాడుతూ శవం సాడించుకుని వెళ్ళారు. ఆయనతో ఎందుకే కావాలని ఈరోజు తెచ్చుకుంటా? ఏ తల తీసి మొలేస్తాడా? ఆయన ఆడితే మంచి అడిగాడే. ఆ కాడికి వస్తే నేనే మంచిదాన్ని అయినట్టు. ఓ మామా, గొప్పలే కనకార్యం చేసావు కానీ సచ్చి చెడి దిద్దిన పారాడంతా చెడిపోయింది. మళ్ళా దిద్దు, నీకేం పనింది? నాకు ఇదే పని. దొరసనం గారు వచ్చారు. లేకపోతే మాని అయితే రాత్రి గిట్టగా ఆడతావా ఆట? ఆడతా. ఏ వసేవు, నీకు పొగరు ఎగదట్టిందే, మంచి ఎముళ్ళంటి మొగుడు రావాలి, అప్పుడు నీ పని. ఉండాడుగా నా మొగుడు. ఎవడే?
ఏ సిగ్గొస్తుందా? నేను చెప్పను పా. గౌరే గౌరే ఏ గౌరే గౌరే ఓ గౌరమ్మ నీ మొగుడారమ్మా. గౌరమ్మా గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? నేనమ్మా నేనేనమ్మా. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? ఏ పాట మా జోరుగా ఉందే. పాట ఏమిటి? పాకంలో పడ్డట్టుందే. ఆటో అదిరిపోతాను. వాడు వాడి అడెందుకు తప్పగా ఉంది. వాడు వాయించాడు డోలు తప్పు 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 తప్పు. అదే నువ్వు వాయించావు. ఆహా, ఏమి నాదం ఏమి నాదం. ఠా ఠా అంటూ నా గుండెల మీద గుద్దినట్లుంది. ఆ? అయ్యో బాబాయ్, దురదగుండాలు తీసింది ఏంటిది? ఆ, వాడు అసలు నీ పక్కన నిలబడలేడు. నువ్వేదో వాడు వాడని వెంట పడుతున్నావు కానీ ఇంకెందుకు? మొన్న నువ్వు నిలేసి అడిగావు నా మూడెవరని అడిగావా? సరే, అర్థం కాలేదు వాడికి అసలు. ఇప్పుడు కాదు, ఈ జన్మలోనే అర్థం కాదు. అదే నన్ను అడుగు. అడగనా? మావయ్యో నా మొగుడెవరయ్యా? ఎవరయ్యా వేరెవరయ్యా? మావయ్యో నా మొగుడెవరయ్యా? మావయ్యా మావయ్యో మావయ్యా. ఆగండి ఆగండి కూడా. దీనికి ఇల్లుడు ఇది కాదు. లెక్క తర్వాత చూస్తున్నాం. 10 రూపాయలు పెట్టి ఆవుపాడు అట్టుకొచ్చేసి ఒళ్ళంతా పట్టించేస్తారు. ఆగండి కూడా. ఏమి సరిపెట్టం రా. ఆవు పేడ అసలు తట్టుకోలేరా బాబు. బాబు అమ్మాయి గారు పిలిపించారట. వచ్చావా గోపి? అమ్మాయి గారు ఇది మాత్రం మర్చిపోగదరా. ఇందా తీసుకోరా అంటే చూడు ఏమిటో. అమ్మాయి గారు ఏంటిది? రేపు నీ పుట్టినరోజు కదరా, కొత్త బట్టలు బాగున్నాయా? ఏంట్రా? నాకింత ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు? నా అనేవాళ్ళు ఎవరున్నారు మీరు కాకుంటే? ఛీ, అందుకని ఏడుస్తారా ఎవరైనా? అమ్మాయి గారు నా పుట్టినరోజు నీకెంత గుర్తు? నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు. నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడ ఉన్నావు. అసలా అది కాదు. అమ్మాయి గారు పుట్టబోతున్నారు, ఆరిని రేవు దాటించాలా, అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి, నువ్వు పూర్వజన్మలో పెద్ద కవివిరా. కవిరా అంటే? కవి అంటే కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే ఆ పాటలో పద్యాలు వచనం రాసేవాళ్ళ అమ్మాయి గారు? ఆ వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఆ ఎరిగోలాడేగా. అయితే నేనే ఆ కాళిదాసు. నేనే కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదేం బాగాలేదని మళ్ళా గొర్రెలు గొర్రెల కోసం ఇట్ట పుట్టాను. నవ్వుతారేంటి? నిజం అమ్మాయి గారు, ఒట్టు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందన సూరే రంబు సారోడమట కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందన సూరే తొడగారై కల్లాక. ఏంట్రా నీ పాట? కానీ ముసల్లారి అయిపోయావు కట్టేతావా? మరి ఒంట్లో ఓపిక లేదురా. నువ్వు ఉండవా? ఇడి కాస్త సురుగ్గా సరం తగలాలా? కానీ నీ సురికేంటనే చూస్తాలే. అబెసి పాడు. ఎంత మట్టి నీకంట నా మేకలేనయ్యో. గట్టిగా రుద్దా. ఏ సరిగా కూసా. ఏంటా రాజుకు దొరసలాగా తొందరగా కానీ నాకు అదో పని ఉంది. ఎట్టా కాస్తకు వస్తుందంటే ఏపో ఎక్కడన్నారుంది రుద్దద్దు. గట్టిగా రుద్దవే. దండం పెట్టుకోరా, మీ అమ్మకి దండం పెట్టుకో.
గోదారం తల్లి నేను నీ పెట్టినాగా దీంచమ్మా దీంచు. గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలిరా బాబు. ఓహోయ్ మావా చూసావా దీని పొగరు ఇయ్యాలి కూడా. మరిసేపోయా ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది. హాయ్ బుల్లి బాబాయి. అత్త కాదు ఎత్తుకు రాడిచ్చు. అబ్బా ఎంత ఆశ, ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయ్. మొహం చూడు 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి. ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని? ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా. కావాలంటే ఎవరు అడుగు. ఏమ్మా నాకు మాత్రం ఏం తెలిసా, అంతా గోదావరి తల్లికే తెలవాలి. వీడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరి తిరణాలకి, అక్కడ గాలికి పెరిగాడు, గాలికే పెరుగుతున్నాడు. అయితే గాలిమావ అన్నమాట. గాలిమావో ఓ గాలిమావా. నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు. నాకే మా అవ్వ ఉందిగా. అవ్వ నీకు అవ్వ అయితే నాకు అవ్వే. అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే. అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా. ఉన్న ఆశ. ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగున్నానా? బాగున్నావురా. ఏరా నీ పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు? వంటలా దంచేసా అమ్మాయి గారు. కోడి కూరమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు ఊరగాయ. పెరుగు ఊరగాయ కూడా ఉండేవా? పెరుగు కాదు అమ్మాయి గారు, పాయసం పాయసం. పాయసమే ఏది చూడండి. అమ్మో మంచోరే, మా వంటలన్నీ మీరు చూడకూడదు. ఏ మడా? వద్దు అమ్మాయి గారు. అమ్మాయి గారు మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి ఉండి తీసుకొస్తానండి సూదురు గాని. ఏంటా మాట్లాడు పండగలం ఏంటే ఊరు తిను. వద్దు నేను తిన్ను, సిక్కిపోయి చచ్చిపోతాను. పో పో. ఎంత ఆశ మామా, నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా? వాసిపోయే నువ్వు నా చేతులు ఎడతావు. అయినా నీకు నాకు ఏంటి మామా? సత్య ప్రమాణంగా చెప్తాండా, ఆ గోదావరి సచ్చిగా చెప్తాండా, నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా. లేకుంటే సచ్చిన సామను చూసుకో కావాలంటే. ఏడ్చావు కానీ కూర్తి తప్పలా. వద్దు. మా అమ్మ కదూ, బుల్లి కదూ, బంగారు తల్లి కదూ, ఎత్తుకు తినిపించరా. చల్లమామ రాయే, జాబిల్లి రాయే, గోగు పూలు చాయే. ఇదిగో ఆమెకి తీరిగ్గా అవుకున్నా కానీ ఆ పడవలో టిపిరా ఉంది పట్టుకురా. అవును గాని మావా, ఏం తెచ్చా? ఏం తెస్తానా మామూలే, జొన్నకూడు, మిరపకాయ, ఉల్లిపాయ అన్ను. అంతేనా? మరేం పట్టుకొస్తారా దర్శనమ్మ గారికి? మావాయ్ మావా, పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే. అయ్యే బాబోయ్, ఇది అమ్మాయి గారిది, మర్చిపోయారు కావాలా? పోన్లే మావా, లక్షణంగా తిందాం. గొప్ప కూడు. చూడరా నీకేం తెలుసు, అమ్మాయి గారికి ఇచ్చి రావాలా? మావా ఏమావా? అమ్మాయి గారు, ఏమిట్రా, ఏమిటిలా పరిగెత్తుకొచ్చా? అది కాదు అమ్మాయి గారు, మీరు పొరపాటున నాటి ప్రీతి ఇచ్చేశారు. అయితే ఏం కొంప మునిగింది? అదేంటి అమ్మాయి గారు, మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా, తింటాను. ఏంటి ఈ జొన్న కూడా మరోవారు? ఏ తినకూడదా? నువ్వు రోజు తినటల్లా? వద్దమ్మాయి గారు, మీరు ఈ కూడి తినడమే, ఇంకేమన్నా ఉందా? ఇచ్చేయండి. గోపి, అమ్మాయి గారు గోపి, ఇచ్చేయండి అమ్మాయి గారు. ఏమిటి అల్లరి? కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళు. అమ్మాయి గారు. గోపి వెళ్ళు. గోపి, ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేస్తే ఇచ్చాను, తీసుకుపోయి తిను. అమ్మాయి గారు.
గోపన్న గోపన్న నన్నా బాబు, అవును గోపన్న. నా పేరు మీకెట తెలుసు బాబు? అరే నీ పేరు తెలియని వాడేవాడు కమా. నాకు అలవాట్లేదు బాబు. అరే దీనికి అలవాటు ఒకటే, మగంత అలవాటు ఏంటి? వద్దు కమా బాబు. కమా కమా కమా. నీతో నాకు చాలా పని ఉందో. ఏంటి బాబు? చూడు, భద్రాద్రావుడికి పర్లేదు పర్లేదు పర్లేదు, భద్రాద్రావుడికి కళ్యాణం చేయాలి. రా పదం రా. రొట్టె ఎక్కువగా ఉంది బాబు. అమ్మాయి గారు, మీకు మంచి టైం తెచ్చాయంటో చెప్పుకొని చూద్దాం. ఏముంటుంది? బంతి పువ్వు, జామపండు. అయితే నువ్వే చెప్పు. అదే ఇంగ్లీష్ తాయం. ఇంగ్లీష్ తాయివా? ఇదిగో ఇస్తా చూసుకోండి. ఏమిట్రా ఇది? లవ్ లెటర్. నువ్వు రాసావా? నాకు ఆ మాత్రం చేత అయితే ఈ పాటికి ఒకటేమిటి 100 రాసి పారేసేవాడిని. మరి ఇది ఎవరిచ్చారు? అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే, ఎర్రగా పొట్టిగా, ఆయన పేరేంటి చెప్పమా? ఏదో చెప్పాడే, మర్చిపోయాను. రాంబాబా? రాంబాబు. గోపి, లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు? నాకేం తెలుసు, ఇప్పుడు రాశారా పెట్టానా? ఆయన చెప్పాడు ఏమని? లవ్ లెటర్ అని. పిచ్చివాడ, లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ. అంటే లేఖ అంటే ఉత్తరం. ఏమంటే నీ తలకాయ. అదేందో నాకెందుకు, చదివి చూడండి అమ్మాయి గారు. ఏం రాశాడో, ఎట్లా రాశాడో చూసుకోండి. ఏంటి అమ్మాయి గారు, ఏం రాశాడు? ఏరా, ఇలాంటి ఉత్తరాలు తీసుకురావచ్చా? తప్ప అమ్మాయి గారు? చాలా తప్పు. పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. అమ్మ బాబోయ్, మరి ఏంటి అమ్మాయి గారు, ఆయన అట్ట చెప్పాడు? 5 రూపాయలు కూడా వచ్చాడు. నువ్వు తీసుకున్నావు అన్నమాట. చూడు, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయి. చేయను అమ్మాయి గారు. అదే నేనైతే ఏం చేసేదానో తెలుసా? లాగి లెంపగా ఇద్దును. అంత తప్పన్నమాట. అమ్మాయి రాధా, స్నానం చేసి వస్తానమ్మా. పుస్తకాల మీద శ్రద్ధ లేని వాడు చదువులేదు, సంజలేదు. ఏమంటా? ఇదిగో, ఆడపిల్లలకి ఇంత చదువులు వద్దు మొర్రు అంటే విన్నారా? కాలేజీలని కాకరకాయలని దాని ఇష్టం వచ్చాడు విస్తరవిడిగా విప్పారు. అమ్మాయి గారు ఆడిందట, పాడింది పాటాను. ఏమిటి, ఏమొచ్చింది ఇప్పుడు? ఇప్పుడు వచ్చింది కాదు, ఇక ముందు రాబోతోంది అప్రతిష్ట. అమ్మాయి గారు చేసే పనులకి ఏనాడో ఓనాడు ఊరంతా మన ముఖాన్ని ఉమ్మక మాను. నా నోరైతే ముగిస్తారు, ఊరందరూ నోరు ముగించగలరా? ఇదిగో చూడండి, మీ ముద్దుల కూతురు గారు చేసే ఘనకార్యం. ప్రియమైన రాధ, ఆనాడు తియ్యగా 2 మాటలు చెప్పావు, అవి నా హృదయంలో నాటుకుపోయాయి. ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు, అది నా జీవితానికే పువ్వుల బాట అయింది. నీ అనుగ్రహం. ఎక్కడ దొరికింది ఉత్తరం? దాని పుస్తకాలలో దొరికింది. ఇప్పటికైనా నా మాటలు మీ చెవికెక్కుతాయా? ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లలు మెచ్చే బాధ్యత, మగవాళ్ళకి మీకేం తెలుసు? బాధ్యతలు బరువులు అంటున్నావు. అదేరా మన రాధ ప్రేమటప మొదలెట్టింది. ప్రేమటప. గుడ్. వయస్సు తప్పే ఉంది, అందులో కాలేజ్ చదువు. కాలేజ్ కళ్యాణ మంటపం. హ్యాండ్ రైటింగ్ బాగుంది, కుర్రాడు కూడా నీట్గా ఉండాలి. మంచి భాష రాశాడు. మేము చదువుకునే రోజుల్లో ఈ మాత్రం తెలుగు ఎక్కడిది? గుడ్, బ్రిలియంట్ స్టూడెంట్, పైకి వస్తాడు. రాజు, ఎక్సైట్ కరెక్ట్ బాబు. ఇటువంటి ప్రేమ కలాపాల్లో కుర్రాళ్ళను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెత్తికెక్కి కూర్చుంటారు. తర్వాత అమ్మ లేదు, నాన్న లేదు, ఇంట్లో నుంచి తుర్రు. అందుకని ఏమీ ఎరగనట్టు హామ్గా ఉండాలి, నిదానించాలి, బాగా ఆలోచించాలి. ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేయాలి. ఒరే తమ్ముడు, ఆ గొడవలు ఏమో నువ్వే చూసుకోరా. నేను చూడకపోతే నువ్వేం చూస్తావు? ఇది లవ్ అఫేర్, నీకేం తెలుసు? ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు, అది 2వ పెళ్లి. బావగారు, యూ డోంట్ వర్రీ, అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అమ్మా, ఏందమ్మా? నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా. నేనే వచ్చేదానిగా. చూడమ్మా, నీకంతా తెలుసు, నేను ఎన్నిటినో ఎందరినో ఎదిర్చి నేను చదివిస్తున్నాను. ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయని పని. నేను చేస్తున్నానంటే దానికి కారణం నీ మీదున్న నమ్మకం. మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయవనే గట్టి విశ్వాసం. అవునంటావా? నిజమే నాన్న. మరి ఆ విశ్వాసం, ఆ నమ్మకం
ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాభిన్నం అయిపోతే నేను ఇంకావలో చెప్పమ్మా. ఏమిటి నాన్న ఎన్నడూ లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు జరిగిందని కాదమ్మా, రేపు జరగదనే ఉంది. జరగచ్చు. ఉరకలు వేసే వయసు దాటిని తట్టుకోవడం ఎవరికైనా కష్టం. నాన్న కానీ తల్లి, ఒక్క మాట, మనది వెలుగోటి వారి వంశం. మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు, సత్సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళు. వాళ్ళ రక్తం ఇంకా మనలో ప్రవహిస్తుంది. అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కలిగితే తల వంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు సత్యం. నాన్న తల్లి, నాన్న మీకు నా మీద నమ్మకం లేదా? నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా. కానీ నాన్న ఏనాడు మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏదీ చెయ్యను నాన్న. నన్ను నమ్మండి, నేను మీ బిడ్డను నాన్న, మీ బిడ్డను. నా బంగారు తల్లి. And that his old shoes had been removed. At first, he was pleased with the discovery, hoping that it might be the forerunner of his release. You know it? Just I got a message. I want to go out. All right, go. Thank you. బాబా జవాబు ఇచ్చిందా? ఏమందిరా? చెప్పరా అబ్బాబా, చెప్పరా అంటుంటే ఇది మీకు ఇమ్మన్నారు బాబు. ఏమిటిది? లవ్ లెటరేనా? తొందరపడకండి. ఏది ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అబ్బా త్వరగా ఇవ్వరా. ఇస్తున్నాగా. రాధా లవ్ లెటర్ ఇస్తారా? లవ్ లెటర్ మళ్ళీ ఇట్లాంటి పనులు చేసావంటే నీ బోగిలు ఏరేస్తాను. ఇంకా నీ డబ్బు. నువ్వేనా రామ్? ఉండండి సార్, కొంచెం ఉండండి. పళ్ళు కదిలి కళ్ళు బయలు గమ్మాయి. ఏం వినపడడం లేదు, కనపడడం లేదు. అవును, ప్రేమ పైత్యం ముదిరి మొగ్గలేస్తుందని విన్నాను. ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉందా? ఎస్ సార్. ఆమె పేరు పెదవుల మీద కదిలితేనే సార్, పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరి. తిమ్మిరిన్నారా? సాప్, పళ్ళు రాలగొడతాను. ఎందుకు సార్? ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయి ఉన్నాయిగా. రెండో పక్క అలాగే ఉన్నాయిగా. ఓ, కళ్ళు మూసుకో. ఎందుకు? ఒకసారి మీ అమ్మ నాన్న కలుసుకో. వై? రెడీ, 1 2 3. తండ్రి పేరు జాస్తి జగన్నాథరావు గారు, తల్లి పేరు అచ్చమాంబ. ఇక మీరు కొట్టండి. జాస్తి జగన్నాథరావు, జగన్నాథరావు జమీందారు. మీ నాన్నగారు? కీర్సెట్టు సార్. మీ అన్నగారు? బ్రతుకున్నారు. మీ ఆస్తి? చిరుసగం బతుకున్నాం. ఒక సగం ఎంత? 10 లక్షలు. 10 lakhs. కానీ నా ప్రేమధనం ముందు అదంతా ఒక తృణప్రాయం, గడ్డిపోతు, డ్రై స్ట్రా. సాపి. మిస్టర్ రామ్, అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం నీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వద్దు సార్, నా ప్రేమ చాలా పవిత్రమైనది. పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం. పెళ్ళ? ఆ అమ్మాయి జమీందారు పిల్ల, అంత తేలిక కాదు. ఎంత బరువైనా పర్వాలేదు, నా ప్రాణం ఇమ్మని ఇస్తాను. ప్రాణం? నాన్ సెన్స్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి. ఈ రోజుల్లో ప్రాణాలకు నువ్వు ఎక్కడ ఉందో. ఇట్ ఇస్ చీపర్ దెన్ మొక్కదన కండేస్. మీరెవరో గానీ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. మీరు మ్యారేజ్ బ్రోకరా? నో నో, మేము రాధ మేనమామ గారు. రాధ మేనమామ? నమస్కారం బాబాయ్ గారు. అయితే మీరు తలుచుకుంటే తక్షణం నీ పెళ్లి జరిగి తీరుతుంది. కానీ ఆ కాని అవతలు తీసిపారేయండి. ఆశీర్వదించండి. 1 లక్షల బరాయించు, ముడి పెట్టించేస్తా. ఆ 3 గుళ్ళు వేయించండి, అలాగే ఇచ్చుకుంటాను. గుడ్ గుడ్, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు, హాయిగా నిద్రపోవచ్చు. నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఇదిగో రాధ నీది. 1 లక్ష మీది. Good. థ్యాంక్ యూ బాబాయ్ గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.